Define secondary sexual characters in girls. Define secondary sexual characters in girls. బాలికల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను వివరించము. ఫీచర్స్ లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్, వైడర్ హిప్స్, హెయిర్ అండర్ ఆర్మ్స్, etc. Features like breast development, wider hips, hair under arms, etc. These are the second sexual characters which are observed in girls. What are they? Breast development, wider hips, hair under arms, hair at pubic hair, growth of pubic hair or hair at genital organs are the main second sexual characters. బాలికల్లో ప్రధానంగా కనబడే ద్వితీయ లైంగిక లక్షణాలు ఏమంటే వక్షస్థలం అభివృద్ధి చెందడము, కటివలయము విశాలంగా కావడము, అదేవిధంగా చంకల్లో వెంట్రుకలు రావడము, జనేంద్రియ ప్రదేశంలో కూడా వెంట్రుకలు రావడం అనేది ప్రధానంగా కనబడేటువంటి ద్వితీయ లైంగిక లక్షణాలు. బాలికలో ప్రధానంగా కనబడే ద్వితీయ లైంగిక లక్షణాలు. What special hygiene practice is important for girls during menstruation? What special hygiene practice is important for girls during menstruation? ఋతుక్రమం సమయంలో బాలికలు తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి ఆరోగ్యపరమైన సూచనలు, ఆరోగ్యపరమైన చర్యలు ఇవి. యూజ్ ఆఫ్ క్లీన్ డిస్పోజబుల్ napkins and maintaining cleanliness. Use of clean disposable napkins and maintaining cleanliness. These are the main important hygienic practices which should be followed by the girls during menstruation. ఋతుక్రమ సమయంలో బాలికలు తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన చర్యలు ఏమంటే పరిశుభ్రమైన వాడి పారేసేటువంటి ప్యాడ్స్ వాడడము, అదేవిధంగా వ్యక్తిగత మరియు జనేంద్రియాల పరిశుభ్రతను పాటించడము. ఇవి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు. నెక్స్ట్, what is one suggestion to keep oneself clean during adolescence? What is one suggestion to keep oneself clean during adolescence? కౌమారదశలో ఒకరు తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేవి, ఇచ్చే సూచనలేవి, సలహాలేవి. బాతింగ్ డైలీ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ వాషింగ్, క్లీనింగ్ ఇన్నర్ వేర్స్, etc. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్నానం చేయడము, అదేవిధంగా తరచుగా కడుక్కోవడము, దాంతోపాటు లోదుస్తులను శుభ్రంగా ఉతికి వాడుకోవడము. శుభ్రమైన లోదుస్తులు ధరించడం అనేది కౌమారదశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు.